సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మధు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొత్త ప్రోడక్ట్స్ తీసుకొస్తుంటారు సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీ వాడు ఈ సంవత్సరం ఒక కొత్త ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేశాడు. దాని పేరు ఏదో సెక్యూర్ అను, ఆప్టిమాను, ఏదో ప్లస్ సంథింగ్ ఏదో పెడతాడు. ఏ అనేవాడు పెట్టాడు కదని చెప్పి మళ్ళీ బి అనేవాడు మళ్ళీ అదే పేరుతో ఇంకోటి ఏదో పెడతాడు, 2.1 3.1 పెడతాడు. మళ్ళీ సి అనేవాడు ఇంకోటి పెడతాడు. ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ వాడు ఒక ప్రోడక్ట్ని, ఒక సర్వీస్ని తీసుకొస్తే దానికి పోటీగా 10 కంపెనీలు మళ్ళీ 10 ప్రోడక్ట్స్ మళ్ళీ ఏదో ఆ పేర్లు వెనక ముందు సెక్యూర్ అని, ప్లస్ అని, అదని, ఎక్స్ అని, జెడ్ అని, వై అని రకరకాలుగా మార్కెట్లో దించుతుంటారు. అంటే జనాలకు అసలు పబ్లిక్ అర్థం కావట్లా. గత సంవత్సరం తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి, ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ప్రోడక్ట్ ఏంటి, నెక్స్ట్ 1-2 ఇయర్స్లో రాబోయే ప్రోడక్ట్ ఏంటి. అంటే చెప్పాలంటే మనం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటని ఒక 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత మనకే గుర్తుండి చావు. అర్థమైందా? ఎవరైనా వచ్చి అడిగితే ఏం బాబు హెల్త్ ఇన్సూరెన్స్లో ఏది తీసుకున్నావు ఏంటి అంటే ఒక నిమిషం ఆలోచించాలి. అదే ఏం తీసుకున్నాను ఏంటి, ఎందుకంటే మార్కెట్లో రకరకాల పేర్లు వినిపిస్తుంటాయి. ఒకటే పేరు ఉంటుంది, మెయిన్ పేరు, దానికి పక్కన ఒక 5-6 తోకలు తగిలిస్తారు. 2 అని, 2.0 అని, 3.0 అని, 2026 అని. అసలు ఏంటి గందరగోళం అంట. ఎందుకు ఇలా జనాల్ని ఏమంటారు గందరగోళపరిచే ప్రోడక్ట్స్ అన్ని మార్కెట్లోకి వస్తున్నాయి? మిస్సెల్లింగ్ అంతా ఏంటి అసలు? జనరల్గా ఇదంతా ఒక కాంపిటీషన్ కోసం చేసే ప్రయత్నం అంతే. ఇక్కడ 2 రకాల ప్రాబ్లమ్స్ ఇన్వెస్టర్ లెవెల్లో వస్తాయి, అంటే పాలసీ హోల్డర్ లెవెల్లో వస్తాయి. ఒక పాలసీ హోల్డరు ఒకప్పుడు ఎలా ఉంటుందంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా ప్రోడక్ట్ నేమ్ చేంజ్ అయ్యేది కాదు. దానివల్ల నా ప్రోడక్ట్లో రూమ్ రెంట్ ఎంత, నా ప్రోడక్ట్లో అంబులెన్స్ లిమిట్ ఎంత, నా ప్రోడక్ట్లో మెటర్నిటీ లిమిట్ ఎంత, ఇదంతా క్లియర్గా ఐడియా ఉండేది. అలాగే నాకు 2 ఇయర్ తర్వాత ఏం కవర్ అవుతుంది, 3 ఇయర్ తర్వాత ఏం కవర్ అవుతుంది, 5 ఇయర్ తర్వాత ఏం కవర్ అవుతుంది అని ఒక క్లారిటీ ప్రతి పాలసీ హోల్డర్కి ఉండేది. ఈరోజు మీరు చూసినట్టయితే ఒక 3 ఇయర్స్ కానీ మీరు మీ పాలసీని రెన్యువల్ చేస్తూ వెళ్తే 4th ఇయర్లో అసలు జరిగే బయట ప్రోడక్ట్స్, మీ పాలసీలో ఉన్న ఫీచర్స్ మీరు కంపేర్ చేసుకునేంత ఈజీగా లేవు. స్పెసిఫికేషన్స్ ఏ ఇయర్ కా ఇయర్ మారిపోతాయి. ఏ ఇయర్ కా ఇయర్ మారిపోతుంది. లాస్ట్ ఇయర్ ఏమో ఈ జబ్బుకి ఇది ఉందంటాడు, ఈ సంవత్సరం ఈ జబ్బుకి ఇది లేదంటాడు. ఇప్పుడు జనరల్గా మేము చూస్తున్నాం ఏంటంటే నాన్ మెడికల్ ఐటమ్స్ ఏదైతే కవరేజ్ ఉంటుందో అది ఒకప్పుడు నాన్ మెడికల్ ఐటమ్స్ అని ఉండేది. దాని తర్వాత లిస్ట్ ఆఫ్ నాన్ మెడికల్ ఐటమ్స్ అని 104, 104, 106 ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ దానిలో 2.0 నుంచి 3.0 ఏదో యాడ్ అయిందట. ఇప్పుడు నాన్ మెడికల్ లిస్ట్ 1, నాన్ మెడికల్ లిస్ట్ 2 అని ఉంది. ఒకప్పుడు సేమ్ కంపెనీ సేమ్ నాన్ మెడికల్ అన్ని రకాల ఐటమ్స్ని కవర్ చేసి ఇప్పుడు దాన్ని 2 స్ప్లిట్ చేసేసి మీరు 2 రకాల యాడాన్స్ తీసుకుంటేనే మీకు ఇది కవర్ అవుతుందని చెప్పేసి కొత్త జనాలని ఏంటంటే ఒక రకంగా గందరగోళానికి గురి చేస్తున్నారు. అండ్ మూడోది, ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తే దానికి ఇమ్మీడియట్ గా వీళ్ళ రియాక్షన్, మళ్ళీ వీళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, దానికి ఒక పేరు పెడతారు. అదొక ప్రోడక్ట్. ఇప్పుడు ప్లస్ ఉంటే $++ కానీ, $++ కానీ, $XXX కానీ ఏదైనా పెట్టేసి 2 స్టార్లు 3 స్టార్లు యాడ్ చేస్తారు, పెట్టేసి ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసేసినావు. ఇప్పుడు 2 ఇయర్స్ ఉన్న వాడిని మ్యాండేట్ గా ఈ ప్రోడక్ట్ లోకి నువ్వు ఏం చేస్తున్నావు అంటే పోర్టింగ్ అంటే లేదంటే మైగ్రేషన్ అంటారు దీన్ని. ఇప్పుడు నువ్వు ఓల్డ్ పాలసీలో నేను కంఫర్టబుల్ గా ఉన్నాను, ఐ డోంట్ వాంట్ దిట్ ఫీచర్ అని చెప్పడానికి లేదు. మిమ్మల్ని మళ్ళీ మ్యాండేటరీగా దీనిలోకి తీసుకుని వస్తారు. ఇక్కడ ఇంకొక లూప్ హోల్ ఏంటంటే ఏదైతే కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాత పాలసీకి ఒక 20,000 ప్రీమియం కడితే ఈ పాలసీకి 18,000 ఛార్జ్ చేస్తాడు. దీనివల్ల మీరు మ్యాండేటరీగా 2,000 రూపీస్ డిస్కౌంట్ కోసం మైగ్రేట్ అవుతారు. మైగ్రేట్ అవుతున్నప్పుడు 1 ఇయర్ 2 ఇయర్ ప్రీమియం చాలా తక్కువ చూపించేసి మళ్ళీ 3rd ఇయర్లో పాత దానికి దీనికి 20-30% ప్రీమియం పెంచుతారు. ఇంకోటి ఏంటంటే అంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్న బెనిఫిట్స్ అన్ని పోను తగ్గిపోతా ఉంటాయి. అది ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు తీసేదని చూసేది ఎవరు? అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఒక 20 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అనుకో, సెకండ్ ఇయర్ కి 15-16 అవుతాయి, థర్డ్ ఇయర్ కి 10 వస్తాయి. తర్వాత ఉంటాయి ఉండవు కూడా తెలియదు. అంత డీటెయిల్ కూడా వెళ్ళారు, ఏ కస్టమర్ కూడా వెళ్ళాడు, ఎందుకంటే ఆ టైం కూడా లేదు. ఇంకొక మెయిన్ ప్రాబ్లం మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఈ రోజులలో. రీసెంట్లీ 2024 సెప్టెంబర్లో క్లెయిమ్ చూశాను. అయితే ఆయనకు మొకాల్ ఆపరేషన్ అయింది, దాని క్లెయిమ్ అప్రూవల్ కాలేదు. అదేంటి సార్ అప్రూవల్ కాదని చెప్పేసి ఆ కేసు తీసుకుని వచ్చారు బయట కేసు.
జనరల్గా ఆయన ప్రోడక్ట్లో ఉన్నాడు, ఒక 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఏదో టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది, దాన్ని మైగ్రేషన్ చేయించారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. ఆయనకు రెన్యువల్ నోటీస్ ఇచ్చారు. ఆ రెన్యువల్ నోటీస్లో మేము ఓల్డ్ ప్రోడక్ట్ డిస్కంటిన్యూ చేస్తున్నాము, మీరు న్యూ ప్రోడక్ట్లోకి మైగ్రేట్ అవ్వాలని చెప్పేసి మళ్ళీ అక్కడ ఒక 1 year వరకు ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు ఓల్డ్లో అయితే ఈ ప్రీమియం, న్యూలో అయితే ఈ ప్రీమియం డిస్కౌంట్ చూపించారు. అక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది, ఆయనకు మోకాళ్ళ నొప్పి ఆల్మోస్ట్ అంతకంటే 1 year ముందు నుంచిలే ఉంది, మైగ్రేషన్ కంటే ముందు నుంచే. ఆ విషయం మైగ్రేషన్ టైంలో చెప్పాలన్నప్పుడు మరి ఇన్సూరెన్స్ కంపెనీతో చెక్ చేస్తే మేము ఆల్రెడీ అక్కడ రేడియో బటన్ ఇచ్చామండి, ఆయన క్లిక్ చేశాడు వీ డోంట్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ అని. ఇప్పుడు ఈ మైగ్రేట్ అయిన పాలసీలో మోకాళ్ళ ఆపరేషన్ కోసం వెళ్తే మీ మోకాళ్ళ నొప్పి అనేది ఉందని మీరు మైగ్రేషన్ టైంలో చెప్పుంటే మేము రిజెక్ట్ చేసేవాళ్ళం. మీరు అప్పుడు చెప్పలేదు, మీరు అక్కడ రేడియో బటన్ టిక్ చేశారు. జనరల్గా రేడియో బటన్ ఎవరండి ఈరోజు చదివి చేసేవాళ్ళు? టర్మ్స్ అండ్ కండిషన్ చూడగానే ఫస్ట్ టిక్ అన్ని టిక్ చేస్తాం కదా. మనం వాట్సాప్ డౌన్లోడ్ చేస్తా ఉంటే 4 టిక్స్ వస్తాయి, మనం 4 టిక్ చేసి డౌన్లోడ్ చేస్తాం. ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మనం ఏ రోజైనా చదువుతున్నామా దీనిలో రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటనేది? ఈరోజు ఇంత పెద్ద చేంజ్ నువ్వు చేస్తున్నప్పుడు ఒక టెలికాలర్తో నువ్వు ఒక కాల్ చేయించవచ్చు కదా, సార్ మీరు మైగ్రేట్ అవుతున్నారు, మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా, మీకు ఐ ప్రాబ్లం కానీ, స్టమక్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే మీరు మైగ్రేషన్కి ఎలిజిబుల్ కారు అనే విషయం ఇన్సూరెన్స్ కంపెనీ ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఏజెంట్ కూడా చెప్పలేదు, లేదా ఆన్లైన్ పాలసీ డైరెక్ట్ టిక్ చేసేసి కొట్టేశాడు. ఏమనుకున్నాడు, 2000 రూపీస్ తక్కువ అయింది, 4 బెనిఫిట్స్ ఎక్కువ యాడ్ అయిపోయినాయి. ఆయన భ్రమాది. అసలు క్లెయిమ్కి వచ్చేసరికి ఏమైంది, ఆ సింపుల్ బేసిక్ ఆపరేషన్ కూడా ఇన్ఎలిజిబుల్ అయిపోయాడు. ఈవెన్ ఆఫ్టర్ పేయింగ్ 7 years చేసిన తర్వాత కూడా ఒక చిన్న క్లెయిమ్ తను ఇక్కడ పొందలేకపోయాడు. కాబట్టి ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నప్పుడు ఈరోజు ఏది తక్కువ ఉంది, ఏది అట్రాక్టివ్ ఫీచర్లు ఉందని చూడకుండా ఏ కంపెనీ అయితే స్టాండర్డ్గా ప్రోడక్ట్ను మరి 1 yearకి ఒకసారి, 2 yearsకి ఒకసారి, 3 yearsకి ఒకసారి చేంజ్ చేయకుండా, ఈ 3.0 ప్లస్లు ఆ ప్లస్లు ఈ ప్లస్లు చూడకుండా స్టాండర్డ్ ప్రోడక్ట్ని కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేస్తుందో, ఏ కంపెనీ అయితే కంప్లైంట్ రేషియో కానీ, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కానీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తుందో ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ మీరు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు. రెండోది, మీకు ఇవన్నీ గైడ్ చేయడానికి సరైన వ్యక్తి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ 100% మీరు అవాయిడ్ చేయొచ్చు. మీరు ఇక్కడ సింగిల్ కాల్లో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఏజెంట్ ఉన్నాడు, లేదా మీకు తెలిసిన బ్రోకర్ ఉన్నాడు, తన దగ్గర ఆల్రెడీ ఒక 10 years హిస్టరీ ఉంది. సార్ మైగ్రేషన్లో వచ్చే ప్రాబ్లం ఏంటి, సార్ నేను ప్రోడక్ట్ అప్గ్రేడ్ అవుతున్నాను, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, నేను ఇంకో కంపెనీలో కొత్త ప్రోడక్ట్ తీసుకున్నాను, ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది సింగిల్ కాల్లో మీకు తెలిసిపోతుంది. అంతేగా మీరు అక్కడ తెలియలేదనుకోండి, ఇక్కడ వీడు రూమ్ రెంట్ 5000 రూపీస్ ఇస్తే వీడంటూ 20,000 ఇస్తా అంటాడు, ఇంకోటి వచ్చి నేను డిలక్స్ VIP రూమ్ కూడా ఇస్తా అంటాడు. జనరల్గా VIP రూమ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏ హాస్పిటల్ కూడా ప్రొవైడ్ చేయదు. ఆ డార్క్ ట్రూత్ అనేది ఇంకా చాలా మందికి తెలియదు. ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా ఇన్సూరెన్స్లో పేరుకు డిలక్స్ అని ఉంటుంది, కానీ కొనికి వచ్చే పేమెంట్ సింగిల్ ప్రైవేట్ రూమ్కి వచ్చేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళ MOU చార్జెస్ వేరు ఉంటాయి. బయట మీకు ఒక కంపెనీ చెప్తుంది ఎనీ రూమ్ అవైలబుల్, కానీ హాస్పిటల్ ఎనీ రూమ్ ఇవ్వాలి కదా, నీకు హాస్పిటల్ ఎనీ రూమ్ ఇవ్వదు. ఇన్సూరెన్స్లో వానికి వచ్చే MOU చార్జెస్ ఎంత ఉందో దానికి రిలేటెడ్ కొన్ని మాకు అవైలబుల్ లేదని చెప్తాడు. సింపుల్ అయిపోయింది, స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరు ప్రతి సంవత్సరం కొన్ని 100 పాలసీలు మార్కెట్లో లాంచ్ అవుతూ ఉంటాయి. మన దగ్గర ఉన్న పాలసీ అవుట్డేటెడ్ కనబడ్డా మీకు అందులో సీనియారిటీ అనేది ఉంది. మీ దాంట్లో బేసిక్స్ 99% ఆఫ్ ద మీ ఇష్యూస్ అన్ని కవర్ అయిపోతున్నాయి ఆ పాలసీలో. ఈరోజు ఏదో చెప్పేసి మామూలుగా చదువుకున్నవాడు కాకరకాయనవాడు కీకరకాయ అంటే వాడిని ఎంకరేజ్ చేసినట్టు జనాలు కొత్త ప్రోడక్ట్లోకి, అలాగే మైగ్రేట్ అయిన ప్రోడక్ట్లోకి ఎలాంటి వెరిఫికేషన్ చేసుకోకుండా, ఎలాంటి జాగ్రత్త తీసుకోకుండా ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ ఈరోజు హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎలాంటి మెయిల్స్ వచ్చినా రెన్యువల్ టైంలో ఒక్కసారి తెలిసిన వాళ్ళకి, ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఈ చేంజ్ నేను చేయొచ్చా చేయరాదా అనే ఒక చిన్న గైడెన్స్ తీసుకున్న తర్వాత చేస్తే ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పటికప్పుడు జనాల్ని భయపెడుతూ లేదంటే మభ్యపెడుతూనో ఏదో మొత్తానికి ఒక మిస్సెల్లింగ్ అయితే మొత్తం మార్కెట్లో జరుగుతుంది. పబ్లిక్ కూడా అర్థం కావట్లేదు అసలు మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇది అప్గ్రేడ్ అయిన తర్వాత దీంట్లో ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అన్న విషయాల మొత్తం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మొత్తానికైతే మాత్రం చాలా చక్కగా ఈ విషయం గురించి తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.